నువ్విలా వెళ్ళడానికి వీల్లేదు. ఇక్కడికి నువ్వు మా ఇష్ట ప్రకారం వచ్చావు. ఇక్కడి నుంచి వెళ్ళాలన్నా మా అనుమతి కావాలి నీకు. క్షమించండి రాజావారు, హక్కు అనేది కొనుక్కున్న వాళ్ళకే ఉంటుంది, కానీ నేను ఆ అమ్మకానికి లేను. అలాంటప్పుడు నన్ను ఆపే అధికారం మీకు లేదు. అవునా? మరి మా మిగిలిన డబ్బులు? కోకిలా, ఈరోజు వీళ్ళు ఇంత మంచితనం ఎలా వచ్చింది? ఓహో, మరింత డబ్బు కావాలా? చెప్పు, ఎంత డబ్బు కావాలో చెప్పు. ఎంతైనా మీ మహల్లో ఉండే వాళ్ళందరూ ప్రతిదాన్ని కొనగలం అనుకుంటారు. ఏమంటారు రాజావారు? కానీ కొన్నిటి విలువ డబ్బు కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. మమ్మల్ని వ్యతిరేకించడం చాలా ప్రమాదకరం కావచ్చు. ఈ లక్ష్మణ్తో చెలగాటం మీకు ప్రమాదకరం కావచ్చు. ఆలోచించుకోండి. సరే, వెంటనే మమ్మల్ని కలవటానికి రా. ఏంటి అన్నగారు మీరు చేస్తున్న పని? అవినాష్ని మా జీవితంలో నుండి బయటికి పంపేందుకు మార్గాలు వెతుకుతున్నాం. రాజమాత అతనిలో ఏ మంచిని చూశారో మాకు అర్థం కావడం లేదు. అతన్ని అంతలా నమ్మడానికి. ఏది ఏమైనప్పటికీ అతని ఆలోచనలు ఎన్నటికీ మారవు. అయితే ఇప్పుడు మీరేం చేస్తారు రాణగారు? ఈ యుద్ధంలో శత్రువుకు మన గురించి పూర్తిగా తెలుసు, కానీ మనకు శత్రువు గురించి ఏమీ తెలీదు. అతని గురించి అన్ని వివరాలు తెలుసుకోవాలి. అతనెవరు, ఎక్కడి నుండి వచ్చాడు, ఎందుకు వచ్చాడు. అప్పుడే అవినాష్ అనే ఈ చిక్కుముడి వీడుతుంది. మీరేం చేయాలనుకున్నా ప్రశాంతంగా ఆలోచించి చేయండి. ఆ అవినాష్ మన కుటుంబంలో స్పర్ధలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. రాజమాత ఎలాగో అతన్నే సమర్థిస్తున్నారు. ఈ క్షణంలో మనం ఒక కుటుంబంలా కలిసి ఉండాల్సి ఉంటుంది. మేమిక్కడికి కేవలం నీకోసమే వచ్చాం గాయత్రి. మాకు తెలుసు నువ్వు అది గ్రహించావని. ఇక నువ్వే చెప్పు, ఇది జరుగుతుందంటావా? ముందు జన్మాల బంధాలన్నీ నీవేలే ఎదలో సందళ్ళు. నీ కళ్ళు ఎన్నో మాయలు చేశాయి, మా మనసును గతి తప్పేలా చేశాయి. మాలో రగిలే ఈ ప్రేమ జ్వాల నిన్ను చేరకుంటే ఊరుకోకుంది ఎలా? ఇది అసలు జరుగుతుందంటావా? ఇక నువ్వు చూస్తూ ఉండు, ఎలా నిన్ను మా సొంతం చేసుకుంటామో గాయత్రి. కేవలం రాణా గారిని నీకు దూరం చెయ్యాలి. ఓడని ఒడ్డు నుండి దూరం చేయటం ఒక తుఫానుకు మాత్రమే సాధ్యం. మరి ఆ తుఫాను వచ్చేందుకు ముందు ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అది వస్తుంది, తనతో పాటు అన్నిటినీ తీసుకెళ్తుంది. నీకు ఎంత ధైర్యం ఉంటే మా అన్న వస్తువుల్ని ముట్టుకుంటా? రాకుమారి గారు, నేను కేవలం శుభ్రం చేద్దామని అనుకున్నాను. మా అన్నకు సంబంధించిన వస్తువులను ఎవరైనా ముట్టుకునే ప్రయత్నం చేసినా నేను తట్టుకోలేను.
ఆయన ఇక్కడ లేకపోతే మాత్రమేంటి, ఆయన జ్ఞాపకాలున్నాయిగా. అవి ఈ పడక మీద ఉన్నాయి, ఈ కాగడాల్లో ఉన్నాయి, ఈ గాలిలో కూడా ఆయన జ్ఞాపకాలున్నాయి. వాటి మీద కేవలం నాకు మాత్రమే హక్కుంది. మా అన్నయ్య నాకున్న బలహీనత, అలాగే నా బలం కూడా ఆయనే. అర్థమైందా? పో ఇక్కడి నుంచి. అమ్మా చెల్లెమ్మా, నా ప్రాణమా, రాజేశ్వరి. అన్నయ్య, ఒక్కసారి తను ఇక్కడికి వచ్చిందంటే ఇక గాయత్రి నా సొంతం అవ్వకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు. రాజేశ్వరి, నువ్వు మీ అన్నయ్య దగ్గరికి రావాల్సిన సమయం వచ్చేసింది. మా అన్నయ్యకి నా సహాయం కావాలి. రక్తబంధం తన రక్తానికి రక్తంతో సందేశం పంపాడు. నేనొస్తున్నానన్నయ్య, నేనొస్తున్నాను. ఏంటి పొగరు? పొగరుగా ఇంతకు ముందు ప్రవర్తించాం. ఈరోజు ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకున్నాం. వేవేల ముందు జన్మాల బంధాలన్నీ నీవేలే ఎదలో. మేము ప్రతిజ్ఞ చేశాం కదా ఈ గాయాన్ని ఎప్పుడూ మానిపోనివ్వమని. ఇది మీరు నాకిచ్చిన బహుమతి కదా. మీరు నాకిచ్చిన మొట్టమొదటి బహుమతి ఇది గాయత్రి. మేము దీన్ని ఎలా పోగొట్టుకోగలం? ఇది ఎప్పటికీ పదిలంగానే ఉంటుంది. మమ్మల్ని కాస్త సాయపడమంటారా? పశ్చాత్తాపం తప్పుకు మాత్రమే లభిస్తుంది, పాపానికి కేవలం దండన మాత్రమే ఉంటుంది అవినాష్. ఈరోజు మేము నీకున్న సహన శక్తి ఏ పాటిదో చూడాలనుకుంటున్నాం అవినాష్. మేము మీకోసం ప్రాణాలైనా ఇచ్చేస్తాం, ప్రాణాలైనా తీస్తాం. అది పరీక్షిస్తాను. ఈ పాలల్లో నేను విషం కలిపాను.